లక్ష్యని నీ ఇంటి కోడలుగా చేసుకోవాలన్న నీ డ్రీమ్ కి బ్రేక్ వేయాలని చూస్తున్నాడు. చూసారా అత్తయ్య గారు, మీ అబ్బాయి ఎంత పని చేయబోతున్నాడు. వాడు అనుకుంటే జరిగిపోతుందా? మీరు అడ్డు చెప్పినా కూడా తారక్ మీ మాట వినడు కదా, ఏం చేస్తారు? నేనేం చేయాలో నాకు తెలుసు. నన్ను కాదని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారో నేను చూస్తాను. అమ్మా నిలవేడి, ఈరోజు స్పెషల్గా ఏమైనా వండాలమ్మా? నువ్వేం వండినా బాగుంటుందన్నా. లేదమ్మా, కోటయ్య గారు కాంచనమ్మ గారు నా వంటలు తిని తిని బోరు కొడుతున్నాయి అంటున్నారు. కొత్తగా ఏదైనా వెరైటీ ఐటెం చేయాలమ్మా. నువ్వు న్యూస్ పేపర్లో వచ్చే వంటలు చూసి కొత్త కొత్త ఐటమ్స్ చేస్తావు కదా, అలాగే ఇప్పుడు కూడా ఏదైనా వెరైటీగా ట్రై చేయన్నా. నువ్వు అన్నావు బాగానే ఉందమ్మా, కానీ 2 రోజుల నుంచి మన ఇంట్లో న్యూస్ పేపర్ కనిపించట్లేదు. అసలు పేపర్ వస్తుందో లేదో తెలియట్లేదమ్మా. సర్లే, నేను ఫోన్లో చూసైనా కొత్త ఐటెం చేస్తాను. అన్నా, ఇందాక అయ్యగారికి కాఫీ తీసుకెళ్ళినప్పుడు కూడా న్యూస్ పేపర్ తీసుకురమ్మని చెప్పారు, ఇంకా రాలేదని చెప్పాను. అమ్మా, చెప్పడం మర్చిపోయాను, ఇవాళ న్యూస్ పేపర్ వచ్చింది. ఎక్కడుందన్నా? పేపర్ బాయ్ ఇంటి గుమ్మ ముందు పడేసి వెళ్ళిపోయాడు. పేపర్ తీసుకుని లోపలికి వెళ్తుంటే హడావిడిగా చెన్నై గారు వచ్చి లాక్కున్నాడమ్మా. కనీసం హెడ్లైన్స్ చూసిస్తానని చెప్పినా ఇవ్వలేదమ్మా. తారక్ సార్ న్యూస్ చూడాలనుకుంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తారు కానీ పేపర్ చదవరే. అది నాకు అర్థం కాలేదమ్మా. కంగారుగా వచ్చి న్యూస్ పేపర్ లాక్కుని వెళ్ళిపోయాడమ్మా. మనం వంటలు పేపర్లో చూసినట్టే చెన్నై గారు బిజినెస్ కూడా పేపర్లో చూస్తున్నాడేమో.